రామనవమి అనేది హిందువుల యొక్క అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి. ఇది విష్ణువు యొక్క 7వ అవతారమైన శ్రీరాముని జన్మదినాన్ని సూచిస్తుంది. చైత్రమాసం 9వ రోజు జరుపుకునే ఈ పండుగ భారతదేశం అంతటా భక్తి, ప్రార్థనలు మరియు వేడుకలకు ఒక సమయం. త్రేతాయుగంలో అయోధ్యలో జన్మించిన శ్రీరాముడిని మర్యాద పురుషోత్తముడిగా పూజిస్తారు. అంటే ధర్మం, భక్తి, వినయం మరియు కర్తవ్యాన్ని ప్రతిబింబించే ఆదర్శ పురుషుడు. వాల్మీకి మహర్షి రాసిన రామాయణంలో ఆయన జీవితం మరియు బోధనలు అందంగా వివరించబడ్డాయి. ధర్మాన్ని పునరుద్ధరించడానికి మరియు రాక్షసరాజు రావణుని ఓడించడానికి అవతరించిన శ్రీరాముని జన్మదినాన్ని స్మరించుకోవడానికి రామనవమిని జరుపుకుంటాం. వేద గ్రంథాల ప్రకారం ధర్మాన్ని రక్షించడానికి మరియు చెడును నాశనం చేయడానికి విష్ణువు వివిధ అవతారాలలో కనిపిస్తారు. రామనవమి అంటే కేవలం రాముడి జన్మదినాన్ని జరుపుకోవడమే కాదు, ధర్మం, సత్యం మరియు న్యాయాన్ని గౌరవించడం, కుమారుడు, రాజు, భర్త మరియు యోధుడిగా శ్రీరాముడి సద్గుణాల నుండి నేర్చుకోవడం, పూజ, ఉపవాసం మరియు భక్తి ద్వారా భక్తి మరియు ఆధ్యాత్మిక క్రమశిక్షణను బలోపేతం చేయడం. రామనవమి యొక్క పౌరాణిక ప్రాముఖ్యత. రాముని జననం. అయోధ్య రాజు దశరథుడు మరియు అతని రాణులు కౌసల్య, కైకేయి మరియు సుమిత్రలు సంతానం కోసం ఎంతో ఆశపడ్డారు. పుత్రకామేష్టి యజ్ఞం చేసిన తర్వాత వారికి దైవిక పాయసం లభించింది. దీని ఫలితంగా కౌసల్యకు రాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణ మరియు శత్రుఘ్నులు జన్మించారు. విష్ణువు అవతారమైన రాముడు చిన్నప్పటి నుండే దైవిక లక్షణాలను, నీతిని, అసమానమైన ధైర్యాన్ని ప్రదర్శించాడు. రామాయణం శ్రీరాముని దివ్యకథ. వాల్మీకి మహర్షి రాసిన రామాయణం రాముని జీవితం మరియు సాహసాలను వివరిస్తుంది. వాటిలో కొన్ని ముఖ్యమైన సంఘటనలు. తన యవ్వనంలో రాక్షసులను ఓడించి ఋషులను రక్షించాడు. స్వయంవరంలో శివుని విల్లు విరిచి సీతాదేవి చేతిని గెలుచుకోవడం. రాణి కైకేయి కోరిక మేరకు 14 సంవత్సరాల అరణ్యవాసం. రావణుడు సీతను అపహరించడం మరియు ఆమెను రక్షించడానికి రాముని ప్రయాణం. లంకలో జరిగిన గొప్ప యుద్ధం, అక్కడ శ్రీరాముడు రావణుని ఓడించడం. అయోధ్యకు తిరిగి రావడం, చెడుపై మంచి విజయానికి ప్రతీక. రామాయణం ధర్మం, భక్తి, సత్యం మరియు నిస్వార్థత యొక్క ప్రాముఖ్యతను బోధిస్తుంది. రామాయణం నుండి ఆధ్యాత్మిక పాఠాలు. రామాయణం కేవలం ఒక కథ కాదు, ఇది లోతైన ఆధ్యాత్మిక మరియు నైతిక పాఠాలను కలిగి ఉంది. రాముడు ఆత్మ, సీత మనసు, రావణుడు అహంకారం, హనుమంతుడు శ్వాస అనగా ప్రాణం. మనస్సు సీత, అహంకారం రావణుడు. స్వాధీనం చేసుకున్నప్పుడు ఆత్మ రాముడు. తిరిగి కలవడానికి మరియు సమతుల్యతను పునరుద్ధరించడానికి శ్వాస హనుమంతుడు అవసరం. రామాయణంలో పేర్లకు ప్రతీకాత్మక అర్థం. దశరథుడు 10 ఇంద్రియాలు కలిగినవాడు. 5 జ్ఞాన సముపార్జన ప్లస్ 5 పనిచేసే ఇంద్రియాలు. అయోధ్య యుద్ధం లేదా ప్రతికూలత లేని ప్రదేశం, పరిపూర్ణ అంతర్గత స్థితి. కౌసల్య నైపుణ్యం, జ్ఞానంతో ఇంద్రియాల రథాన్ని నడిపించేది. రోజువారీ జీవితంలో ఆధ్యాత్మిక జ్ఞానం, క్రమశిక్షణ మరియు భక్తిని ఎలా సమతుల్యం చేసుకోవాలో రామాయణం మనకు బోధిస్తుంది. రామనవమిని ఎక్కడ జరుపుకుంటారు? రామనవమిని భారతదేశం అంతటా ఘనంగా జరుపుకుంటాం. భారతదేశంలో ప్రసిద్ధి చెందిన రామనవమి వేడుకలు అయోధ్య ఉత్తరప్రదేశ్, రామేశ్వరం తమిళనాడు, భద్రాచలం తెలంగాణ, సీతారామ కళ్యాణం సీతామహి బీహార్, సీతా జన్మస్థలంలో జరుపుకుంటారు. రామనవమి కేవలం ఒక పండుగ కాదు, ధర్మం, సత్యం మరియు భక్తి యొక్క ఆధ్యాత్మిక జ్ఞాపకం. ఈ పవిత్రమైన రోజును జరుపుకోవడం వల్ల దైవిక ఆశీర్వాదాలు, అంతర్గత శాంతి మరియు శ్రేయస్సు లభిస్తాయి. జై శ్రీరామ్.